హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. కొబ్బరి పచ్చడి అండి. స్టవ్ వెలిగిద్దాం. ఆయిల్ వేసాను. చూడండి, ఆయిల్ వేసేసాను ముందే. ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిందో లేదో అని చెప్పి చూస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి అంటే సూపర్. ఇక చూడండి, ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి బాగా వేపుకోవాలి. అంటే నల్లగా రాకూడదు. నల్లగా వస్తే చేదుగా ఉండిద్దండి. అంతా ఎండుమిర్చి అంతా వేపుకోవాలి. మరీ నల్లగా రాకూడదు. పచ్చడి చేదుగా అయిపోయిద్ది. ఒక మాదిరిగా ఉండాలి. కొబ్బరి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కొబ్బరి పచ్చడి అయినా టమాటా పచ్చడి అయినా బాగుండిద్దండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్. ఇదిగోండి, మిర్చి అంతా వేసాం కదండి, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. తీసానండి. ఇప్పుడు ఏంటి, కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి ఆ నూనెలోనే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అది కూడా ఒక మాదిరిగా వేపాలి. అది నల్లగా రాకూడదు. మొన్న చెప్పాను కదండి, డీమార్ట్లో 2 కొబ్బరికాయలు తెచ్చానని చెప్పి. ఒక కొబ్బరికాయ పచ్చడి చేశాను. పొద్దున టిఫిన్లో కూడా చేశానండి. అంతా వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తీసేసుకుందాం. చూడండి, టమాటాలు 2 టమాటాలు కోసాను. ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ నేను తక్కువ వేస్తాను. నాకు ఎక్కువ అంటే ఇష్టం ఉండదు. తినేవాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు. జీలకర్ర చూడండి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ఇప్పుడు కొబ్బరి కూడా తీసేసుకుందాం. టమాటా వేద్దాం. టమాటా చక్కగా వేగించి కొంచెం చింతపండు కూడా అందులోనే వేసేద్దాం. చింతపండు వేయాలి. నోరు బాగోలేకపోయినా చక్కగా పచ్చడితో బాగా తినొచ్చండి. ఇదిగో ప్లేట్ వేసేద్దాం. ఒకసారి తీసి చూద్దామండి, టమాటా మగ్గిందో లేదో. మొత్తం కలుపుకుందాం ఒకసారి. మళ్ళీ ప్లేట్ వేసేద్దాం. ఒక 5 నిమిషాలు ప్లేట్ వేసేద్దాం. ఇదిగోండి, ప్లేట్ తీసాను. చూడండి పచ్చడి ఎలా ఉందో. ఉల్లిపాయ నంచుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్. దాంతో టచింగ్ ఏందనుకుంటున్నారా? చికెన్ ఫ్రై. మా అమ్మాయి చికెన్ ఫ్రై తెచ్చిందండి. ఇదిగోండి చికెన్ ఫ్రై. తర్వాత మా వారు ఫిష్ ఫ్రై తెచ్చారు. ఇదిగోండి. వేడి వేడి అన్నం, ఉల్లిపాయ, కొబ్బరి పచ్చడి, ఫిష్ ఫ్రై. అబ్బా అబ్బా, ఇంకా దీనికన్నా ఏం కావాలండి? కడుపు నిండా లాగిచ్చేయచ్చు.